ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి మనము వచ్చి ఉన్నాము. అనుదినము ఆయన ప్రత్యక్షపు వాక్కు ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన మనలను దర్శిస్తూ ఉన్నాడు. మన పడకల యొద్ద ఉండగానే ఆయన స్వరం మనకు వినిపిస్తూ ఉన్నాడు. నా కుమారుడా, నా కుమార్తె, ఏ పరిస్థితిని బట్టి భయపడకు అని ఆయన వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. సంవత్సరపు ముగింపు దినాలలో ప్రభువుని మనము స్తుతిస్తూ ఉన్నాము. మరికొన్ని దినాలలో మనము నూతన సంవత్సరంలోనికి వెళ్ళబోతూ ఉన్నాము. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభు మరి ఈ ఉదయకాలం ఆయన మన కొరకు సిద్ధపరిచిన ఈ ఉదయకాల ప్రత్యక్షపు వాక్కును ధ్యానం చేసుకుందాం. మన పరిశుద్ధ గ్రంథంలో నుంచి కీర్తనలు 90వ అధ్యాయము 3-4 వచనములను ధ్యానం చేసుకుందాం. నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు. నీ దృష్టికి 1000 సంవత్సరములు గతించినా నిన్నటి వలె నున్నవి, రాత్రి అందలి యొక్క జాము వలె నున్నవి. హల్లెలూయా. అవును ప్రియ దేవుని బిడ్డలారా, చదువుకున్న వచన భాగంలో ఆయన మనుషులను మంటికి మార్చే దేవుడు, మరలా తిరిగి రండి అని ఆజ్ఞాపించే దేవుడు. అటువంటి శక్తి కలిగిన దేవుణ్ణి మనము కలిగి ఉన్నాము. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన దృష్టికి 1000 సంవత్సరములు కూడా నిన్నటి వలె ఉన్నవి, రాత్రి అందలి యొక్క జాము వలె ఉన్నవి అని చదువుతున్నాం. అటువంటి దేవాది దేవుడు ఆయన ఇచ్చిన ఆధిక్యత ఇంకొక వచనములో ఉంటుంది. మరి ఆయన సన్నిధిలో 1 దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము అని. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన బిడ్డలంగా అనుదినము కూడా ఆయన అనుగ్రహిస్తున్న శక్తి కలిగిన వాక్కులను మనము ధ్యానిస్తూ, అవును ఆయన మాటను బట్టి మనము ధైర్యం తెచ్చుకుంటూ, ఈ లోకములో సాతానుడు ఎన్నో విధాలుగా శోధిస్తున్నప్పటికీ, భయపెడుతున్నప్పటికీ, ఎన్నో అపాయాల గుండా వాడు మనలను మరి ఎంతో నష్టము కలిగించే ఆ పరిస్థితుల నుంచి ఆయన వాక్కు మనలను కాపాడుతూ ఉంది, మనలను విడిపిస్తూ ఉంది. ఆయన దృష్టికి 1000 సంవత్సరములు గతించిన నిన్నటి వలె ఉన్నవి. ఆయన నరులారా తిరిగి రండి అని ఆజ్ఞాపిస్తున్న దేవుడు, మంటికి మార్చుచున్న దేవుడు కూడా ఆయనే. మరి ఈ 2024 సంవత్సరం ముగింపు దినాలు, మరి కొన్ని దినాలలో మనము నూతన సంవత్సరంలోనికి అడుగు పెట్టబోతున్నాము అంటే ఆయన మహా కనికరము, కృప మన పైన ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, అటువంటి శక్తి కలిగిన దేవుడు నరులారా తిరిగి రండి అని ఆయన ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. అటువంటి అనుభవంలో మనము సజీవులుగా లేవనెత్తబడ్డాం. మన పడకల యొద్ద నుంచి గత రాత్రే ఎంతో మంది మరి ఈ దినము చూడని వారు, గతించిపోయిన వారు, మంటికి మార్చబడిన వారు ఎంతో మంది ఈ లోకంలో ఉన్నప్పటికీ ఈ ఉదయకాలము సజీవులుగా మన ప్రభువుని మరి గనపరుస్తూ ఉన్నాం. నరులారా తిరిగి రండి అని ఆయన ఆజ్ఞాపించాడు కనుకనే ఈ ఉదయకాలం మనం సజీవులుగా లేవనెత్తబడ్డాం. 1000 సంవత్సరములు గతించిన నిన్నటి వలె ఉన్నవి, రాత్రి అందలి ఒక జాము వలె ఉన్నవి. అవును, నీ దేవుని యొక్క శక్తి ముందు, అవును పై వచనములో ఉంది, ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే, మాకు నివాస స్థలము నీవే. పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు యుగ యుగములు నీవే దేవుడవు. యుగ యుగములు గొప్ప రక్షకుడైన మన ప్రభు ఆయనే దేవుడు. భూమి పర్వతములు పుట్టక మునిపే ఆయన ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అటువంటి గొప్ప దేవాతి దేవుణ్ణి మనము కలిగి ఉండుట ఎంత ధన్యత. అవును, నూతన సంవత్సరం నిరీక్షణతో ఈ సంవత్సరం అంతా నిన్ను కాపాడిన దేవుడు మరి అధికమైన మేలులతో నీ జీవితాన్ని తృప్తిపరచాలని, ఆయన నీ పనులను సఫలీకృతం చేయాలని నీ కొరకు ఉద్దేశించిన ఆలోచనలు, అవును ప్రియ దేవుని బిడలారా, నీవు పొందుకోవాలని, ఆశీర్వాదములు పొందుకోవాలని ఆయన
నీ కొరకు దాచి ఉంచిన మేలులను స్వతంత్రించుకోవాలని నిరీక్షణ కలిగి ప్రభువుని స్తుతించు. దేవుని శక్తి ముందు, అవును, ఎటువంటి పోరాటాన్ని నువ్వు ఎదుర్కొంటున్నప్పటికీ దేవుని సహాయం ముందు మరి ఆయన సహాయముతో దేనినైనా నేను జయించగలను అన్న ధైర్యం తెచ్చుకో. నీ దేవుని దృష్టికి 1000 సంవత్సరములు గతించిన నిన్నటి వలె ఉన్నవి. అవును, అటువంటి గొప్ప దేవుడు రాత్రి అందలి యొక్క జాము వలె ఉన్నవి అంటూ ఉన్నాడు ఆయన. తన భక్తుడు మరి ఈ విధంగా తెలియచేస్తూ ఉండగా, అవును ప్రభువా, అట్టి రీతిగానే ఆయన ఇచ్చిన ఆధిక్యత నీ సన్నిధిలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. ఆయన సన్నిధిలో గడిపే అనుభవం నీవు కలిగి ఉండు. ప్రియ దేవుని బిడ్డ, ఆయన నీకు దీర్ఘాయువునిచ్చి నిన్ను తృప్తిపరిచే దేవుడు. 2024 సంవత్సరం ఎన్నో విపత్తులు, ఎంతో మంది చిన్న వయసులోనే వారి కాలము రాకముందే వారి జీవితాలు ముగించబడినవి. నరులు మనుషులను మంటికి మార్చువాడు ఆయనే. నరులారా తిరిగి రండి అని ఆజ్ఞాపించువాడు కూడా ఆయనే. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఆయనను ప్రశ్నించే అర్హత మనకి లేదు. సజీవులంగా మనం ఉన్నామంటే ఆయన కృపకు పాత్రులంగా, ఆయన చిత్తమును నెరవేర్చే అనుభవంలో, ఆయన రాజ్యమును నీతిని వెదికే అనుభవంలో ఇంకా ప్రభు మన పట్ల కృప చూపిస్తూ ఉన్నాడు కనుక, అవును, ఈ ఉదయమున ఏ పరిస్థితులను బట్టి నీ హృదయము వ్యాకులత కలవరముతో నిండుకున్నప్పటికీ ఆయన అంటున్నాడు, నీ భారము నా పైన వేయి, మొదట నీవు నా రాజ్యము నా నీతిని వెతుకు. దేవుని యొక్క చిత్తమును నెరవేర్చుటకు, ఆయన ఆజ్ఞ గైకొనటానికి మరి దేవునికి నీవు అప్పగించుకో. ఆయన దృష్టికి 1000 సంవత్సరములు గతించిన నిన్నటి వలె ఉన్నవి కనుక నీ జీవితంలో ఆయన పొడిగిస్తున్న ఈ ఆయుష్కాలపు దినమును బట్టి, నీ జీవితంలో ఆయన అనుగ్రహిస్తున్న నూతన సంవత్సరాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తూ, ప్రభువుని గణపరుస్తూ ఈ దినచర్యను ప్రభువుతో ప్రారంభించు. ఆయన నీ భయముల నుంచి, నీ యొక్క కలవరము కలిగిన పరిస్థితుల నుంచి ఆయన నిన్ను విడిపించి నీకు ఆలోచన ఇచ్చి నడిపించే దేవుడు. భూమి పర్వతములు పుట్టక మునుపు ఆయనే యుగయుగాలు దేవుడుగా ఉన్నాడు. ఇటువంటి దేవుని బట్టి స్తుతించు, ఆయన్ని బట్టి గణపరచు, ఆయన నామాన్ని హెచ్చించు. ఆయన చిత్తమును నెరవేర్చడానికి నిన్ను నీవు ఆయనకు అప్పగించుకో. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. అవును ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. పర్వతములు పుట్టక మునుపు, భూమి అవును ప్రభువా సృష్టించక మునుపు, యుగయుగాలు నీవే దేవుడవు. మనుషులను మంటికి మార్చువాడవు నీవే. నరులారా తిరిగి రండి అని సెలవిచ్చే దేవుడవు నీవే నాయన. 1000 సంవత్సరాలు గతించిన నీ దృష్టికి నిన్నటి వలె ఉన్నవి, రాత్రి అందలి యొక్క జాము వలె ఉన్నవి ప్రభువా. అవును నాయన, నీ బిడల పట్ల నీవు ఉద్దేశించిన తండ్రి ఆలోచనలు గొప్పవి, అతి గంభీరమైనవి. ఈ మాటలు విన్నా నీ బిడల యొక్క జీవితాలలో ఏ భయం ఉన్నా, ఏ కలవరం ఉన్నా, అయ్యో సంవత్సరం ముగింపు వచ్చేసింది, నేను అనుకున్న పనులు ఇంకా సఫలీకృతం కాలేదు అని ఒకవేళ చింతిస్తూ ఉన్నారేమో, భయపడుతూ ఉన్నారేమో. నీ బిడల కొరకు నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. 2024 సంవత్సరం గతించిపోయినప్పటికీ 2025 సంవత్సరం నీ బిడ్డలకి శుభకరమైన ఆనవాలుగా ఉంచావు. నీ బిడ్డలను ధైర్యపరచండి, ఆశీర్వదించండి. సంవత్సరం ముగింపులో నీ క్షేమాన్ని విస్తరింపచేయి. ఈ దినమంతా నీ కృప తోడుగా ఉంచు. వారి పనులలో ప్రభువా నీ దక్షిణ హస్తమును నీ బిడ్డలపై ఉంచండి నాయన. వారి మార్గం సరళం చేయండి. వారి హృదయంలో ఉన్న కలవరం కలిగించే ఏ పరిస్థితి నుంచి అయినా నువ్వు విడిపించే దేవుడు. అది ఆర్థిక సమస్య అయినా, అనారోగ్య సమస్య అయినా, తండ్రి శత్రువుల నుంచి, అవును ప్రభువ ఏ సమస్య అయినా నీ బిడల విషయంలో నీవు కలుగు చేసుకునే దేవుడు. నరులారా తిరిగి రండి అని నీవు సెలవిచ్చిన దేవుడు. నీవు బిడ్డలను భద్రపరిచిన దేవుడు. యుగయుగాలు నీవే గొప్ప దేవుడుగా ఉండి మమ్ములను ఆదరిస్తున్నావు నాయనా. ఈ మాటలు విన్న నీ బిడ్డలు నీ శక్తిని, నీ గొప్పతనాన్ని మరొకసారి గ్రహించిన వారై నేను గణపరిచే బిడ్డలుగా ఉంచు. నీ సన్నిధిలో ఒక్క దినము 1000 దినములతో సమానమయ్యా. అవును ప్రభువ తండ్రి, నీ సన్నిధిని ప్రేమించి నీ సన్నిధిని ఆనుకొని జీవించే బిడలుగా నీ బిడలను ఆశీర్వదించమని, హెచ్చించమని, కాపాడమని యేసు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.